హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? ఇదిగోండి పండగ అయిపోయిందండి. ఇదిగోండి ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజు గురువారం. ఇదిగోండి దలియాతో చేస్తున్నాం, సత్యనారాయణది వ్రతంకి చేస్తాం కదా, అదండి. దీంతో ఒక కప్పు తీసుకున్నాను అనమాట, డోక్లా. దీంతో కూడా చెయ్యొచ్చండి. ఇదేమో ఒక కప్పు తీసుకున్నాను. మళ్ళీ ఏమో గోధుమ ఒక ఉంటుంది కదా, ఉప్మా చేసుకుంది, అది ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. ఇదేమో ఒక కప్పు పెరుగండి. దీంట్లో నేనేమో వేసేసి నేనేమో నానబెట్టేసాను అనమాట. ఒక అరగంట నానితే చాలండి. ఈ పెరుగు, ఈ దలియా, ఈ గోధుమ నూక, ఆ గోధుమ నూక 3 కలిపి నానబెట్టాలండి. హాఫ్ అన్ అవర్ వేసిన తర్వాత దీంట్లోనేమో ఇదిగోండి రుబ్బినప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకోవాలంటే ఇదిగోండి హాఫ్ కప్పు శనగపిండి అనమాట. దీంట్లోనే కొంచెం 2-3 మనకి ఎంత కారాన్ని తగ్గట్టు కొంచెం ఎలాగ చట్నీ చేస్తాను కదా, గ్రీన్ చట్నీ. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఇదిగోండి కొంచెం ఇదండి అల్లం ముక్కలండి, ఇదేంటి కొంచెం పసుపు అండి. కలర్ గురించి ఎల్లోగాను, కలర్ అయిపోయి ఎల్లోగా ఉంటుంది కదా, దాని గురించి అండి. ఇదిగోండి హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. ఇదిగోండి హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ఇవన్నీ కలిపి మనం రుబ్బాలన్నమాట. మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి దీంట్లోనూ మనం ఒక స్పూన్ అనమాట, నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను, లేకపోతే ఏదోటి రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవచ్చండి. దీంట్లో పళ్ళానికి అంటుకుంటే ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగా నేను ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట. తర్వాత ఏమో ఈనో అండి. ఇప్పుడు మనం ఎలాగ ఇదిగోండి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలాగ బాయిల్ చేయడానికి ఇలాగ నీళ్ళు ఎసరు పెట్టేసి ఇలాగ ఇదిగో స్టాండ్ వేసానండి. దీంట్లో నేను గ్రీజ్ చేశాను, ప్లేట్కి నెయ్యి వేసేసి నూనె వేసాను. ఏదైనా గ్రీజ్ చేసుకొని మనం ఇచ్చేసేసుకోవాలండి. ఉప్పు సాల్ట్ కూడా టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నానండి. ఇదిగోండి ఇది నేను ఒక ప్యాకెట్, దీనికంతా ఒక ప్యాకెట్ కావాలండి. నేను హాఫ్ ప్యాకెట్ ఉండేది కదా, ఇదిగోండి అంతేనండి. ఇది వేసేసి కలిపియాలండి మనము. ఇది మనం రెడీగా చేసి పెట్టుకున్నప్పుడే ఈనో వేయాలండి మనము. ఇదిగోండి ఇలాగా ఇలా దీన్ని బాగా కలిపేటట్టు వేయాలండి. కొంచెం సోడా వేసుకుంటే వేసుకోవచ్చండి, ఇంకా అవసరం లేదు. చాలా ఫ్లఫీగా వచ్చేస్తుంది ఈజీగానే. 10 మినిట్స్లో మనం అన్నీ ముందే రెడీ చేసి నానబెట్టి పెట్టుకున్నామంటే ముందు 10 మినిట్స్లో అయిపోతుంది, 10-15 మినిట్స్లో. ఇది తర్వాత మనం తాలింపు పెట్టుకోవడమేనండి. దీన్ని నేను ముందు కూడా మీకు ఒకసారి చూపించాను. ఇదిగోండి ఇదిగో ప్లేట్లో నేను గ్రీజ్ చేశాను కదా, దీన్ని వేసానండి బ్యాటర్ని. దీని మీద కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెము ఇవి చిల్లీ ఫ్లేక్స్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ దీంట్లోనూ ఇలా పైన వేసుకొని మనం ఇలాగ మూత ఆవిరి వెళ్ళకుండా ఇలా పెట్టేసుకోవడమేనండి. ఇలాగా మనము దీని మీద ఏదైనా కొంచెం బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టేసుకుంటే చాలండి దీనిది. అంతేనండి, 10-15 మినిట్స్లో ఇది మనం ఉడికిపోద్ది అనమాట. ఇదిగోండి ఇలాగ వచ్చాయండి, చూడండి. ఇది డోక్లా మన పెద్ద గోధుమ నూక ఉంటుంది కదా, అన్నవరం సత్యనారాయణ ప్రసాదం చేసింది. ఇదిగోండి ఎంత ఫ్లఫీగా వచ్చాయి చూసుకోండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా, వెయిట్ లాస్ వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ఇదిగోండి దీనికి గ్రీన్ చట్నీ చేశాను. దీంతో మనం నంచుకోవడమేనండి. దీన్ని మన మీద కొంచెం తాలింపు పెడతామన్నమాట మనము. ఇది నువ్వులును, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువనండి, కరివేపాకును, ఇది తోటి తాలింపు పెడతామన్నమాట. ఇది అయితే ఇవి గ్రీన్ చట్నీతో నంచుకొని తినడమేనండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఎప్పుడు ఒకే ఇది కాకుండా మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి దీనికి తాలింపు నువ్వులు నూనె అండి, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఆవాలు, జీలకర్ర అండి. ఇలా వేగిన తర్వాత కొంచెం మనం ఇలా దీంట్లో నీళ్ళు వేసేయాలన్నమాట. కొంచెం మనం దానికి తడిపినట్టు. ఇదిగోండి ఇలాగా దీంట్లోనే మనం ఒక స్పూను షుగర్ కూడా వేస్తామండి. ఈ వాటర్ని మనం అంతా పైన వేయాలన్నమాట, డోక్లా పైన వేయాలి. ఇదిగోండి 2వ ట్రిప్ నేను చేశాను. చూడండి ఇలాగ ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇలా మనం చూస్తాం కదా, ఇడ్లీ ఎలా చూస్తాము ఉడికిందో లేదని, ఇలా చూడడమేనండి. ఇంక ఇది ఉడకలేదు, ఇది 2వ ట్రిప్ వేసాను అనమాట. నేను ఇలాగ వస్తుంది. మనం కట్ చేసుకొని దీనిపైన ఏమో ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలాగా అప్పుడు సాఫ్ట్గా వచ్చి బాగా ఇది టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది డోక్లా అన్నమాట, గోధుమ ఒక డోక్లా. ఇది మన అన్నవరం సత్యనారాయణ ప్రసాదం చేస్తాం కదా, దందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి దీన్ని ఇలాగ వేసుకోవడమేనండి. కొంచెం ఇదిగోండి ఇలాగా ఇవన్నీ కొంచెం తడిసినట్టు వేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా
ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.